తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని నంది హిల్స్ చౌరస్తాలో ఏఐసీసీ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై సోనియా గాంధీ చేసిన కృషిని కొనియాడారు. నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు, ఉద్యమకారుల బలిదానాలు చూసి మరెవరు బలిదానాలు చేసుకోవద్దని, సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం కోసం నడుము మిగించడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన, ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే తల్లి సోనియా గాంధీ కృతజ్ఞత వల్లనే. ఏ పార్టీ అయినా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారంటే అది సోనియమ్మ వారి వల్లనే ఈరోజు తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు, మా మహేశ్వరం నియోజక ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన అప్పటి నుంచి 2014లో 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పటి నుంచి 2023 నుంచి డిసెంబర్ నుంచి 2026 ఈరోజు ప్రజలు ఎంత స్వేచ్ఛ గురు ప్రజలకే అర్థమవుతుంది. ఏ ప్రజాపాలన అంటేనే ముఖ్యమంత్రి, ప్రజాపాలన అంటేనే రేవంత్ రెడ్డి గారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏది జరగాలన్నా కాంగ్రెస్ వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఏది అడగాలన్నా కానీ, ఏ అధికారిని అడగాలన్నా కానీ పదవులు అవసరం లేదు, అధికారులను అడిగేది. అభివృద్ధి చేయాలంటే ఏ ప్రజలైనా ఫోన్ కొడితే అభివృద్ధి జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.